ఓకే. ఐఎమ్ ఓకే. ఏంటా ఇది? అన్యాయం అక్రమం కాకపోతే ఎవడి పని చేసింది? ఎలా చూడు, నువ్వేం కంగారు పడ. గణేష్, ఎస్పీ, సిబిఐ ఆఫీసర్తో చెప్పాను. ఆ చేసిన వాడు ఎంతటి వాడైనా సరే 4 రోజుల్లో కనిపెట్టి కోర్టుకి ఏడుస్తాను. అందుకు నాది పూచి. థ్యాంక్ యూ. నీకేం కావాలన్నా నిర్భయంగా నన్ను అడుగు. ఎందుకంటే నేను నీకు తోడ పుట్టిన అన్న ఇలాంటి వారు. అన్న నాకే సహాయం అక్కర్లేదు. ఏ స్టూడెంట్స్ అందరం కలిసి రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నాం. వచ్చే ఎన్నికల్లో మీకు ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నాం. ఇప్పుడే కదరా సమస్యలో ఇరుక్కుని తప్పించుకొని బయటపడ్డావు. అందుకే అన్నున్నాడుగా. నేనున్నాను, అవన్నీ చూసుకుంటాను. నాకు వదిలేయి. నన్ను కాల్చిన వాడెవడో నాకు గుర్తున్నాడు. వాణ్ణి పట్టుకుంటే చాలు. మీ తమ్ముడికి ఇన్ని సమస్యలు తెచ్చిందెవరో కనిపెట్టచ్చు. ఏమైతేనే నువ్వు ప్రాణాలతో తిరిగి వచ్చావు చూడు, అది చాలరా నాకు. చల్లగా థ్యాంక్స్. చల్లగా అమ్మా. హాయ్ జో. ఎదురింటికి ఏమైనా వచ్చానా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఇది నీ రూమ్, నా రూమ్, మన రూమ్. ఎవరన్నారు? నువ్వే. దెబ్బ తగిలాక గతాన్ని మర్చిపోయానేమో అనిపిస్తోంది. నువ్వేగా అన్నావు ఏదైనా ప్రాబ్లం వస్తే నా దగ్గరికి వచ్చేయమని. మర్చిపోయావా? లేక హాస్పిటల్లో ఎవరైనా మంచి నర్సును పట్టుకున్నావా? నిజంగా వచ్చావా? వచ్చాగా చూడు. అమ్మ ఎలా ఒప్పుకుంది? 3 ముక్కలు. అందరూ నోరెళ్ళు పెట్టారు. ఏం చెప్పావు? నేను గర్భవతినయ్యానని. అది విన్నాక మాట్లాడటానికి అందరూ భయపడుతున్నారు. అది నిజమా? నిజం చేసేద్దాం. నాకున్న సమస్యలు చాలక ఇదొకట. ఏ గుణ, నీ తమ్ముడు ఎక్కడున్నాడు? ఓ పని చేయమని పంపాం కదా, అది పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేశాడు. అది చూసే వస్తున్నాను. ఏంటి? పెంట మీద కాలేసినట్టుంది. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. ఒక్కటి గుర్తుంచుకో, ఆ వెధవులు చదువు మానేసి మన పనిలోకి వచ్చేసారు అనుకో, బొడ్డు కింద తామర వచ్చినట్టే. ఏడాదంతా గోక్కులోకి ఏడవాలి. ఆ రోతకు ప్రాణాలే పోతాయి. నువ్వు రావో, ఇక్కడ మాట్లాడుకుందాం. ఏమైనా నువ్వు అలా చెప్పుండకూడదు. వాడు 10 రోజులకు ముందు నేను చంపాలని చూశాడు. ఇవాళ నేను వెతుక్కుంటూ వచ్చి బెదిరించిపోయాడు. అలాంటి వాడితో మేము ఎలక్షన్లు నిలబెడతామని చెప్పొచ్చా? నువ్వు హాస్పిటల్లో చావు బతుకుల స్థితిలో ఉన్నప్పుడే మేము అర్థం చేసుకున్నాం. వద్దు మైకేల్. ఏది? ఈ రాజకీయ కంపు, మురికి. కరెక్ట్. ఒకటికేదో అయిందని అన్నీ వదిలేయటమేనా? మనం వెళ్ళి సాఫ్ట్వేర్ రాస్తాం, పెద్ద పెద్ద కంపెనీలకు పోయి సోపులు కొక్కకోలాలు అమ్ముతాం, విదేశాలకు పోయి తెల్లవాడికి సంపాదించి పెడతాం. కానీ ఇక్కడ మాత్రం ఎవరు ఏమీ చెయ్యం. ఆ కొవ్వు రంకయ్య లాంటి వాళ్ళకి దేశాన్ని వదిలి జీవితాంతం మన దేశం బాగుపడదని బాధపడుతూ ఉంటాం. అంతేగా? నువ్వు ఇలా మాట్లాడతావు తెలుసా? అందుకే మేము నిర్ణయానికి వచ్చాం. దీనికి ఎవరు అంగీకరించాం? అశోక్, నువ్వు నిలబడు. నేనేమన్నా తప్పు చేస్తున్నానా? తప్పు కాదు మైకేల్, కానీ ఏంటి? మనందుకు ఎలక్షన్లో నుంచోకూడదు? నాతో కలిసి నుంచునే వాళ్ళు ఒక్కళ్ళు లేరా? నేను నుంచుంటాను. రేయ్, ఇది వేళాకోళం కాదు. రేపో మాపో అమెరికాకు పోయేవాడివి. ఎందుకు ఈ వృధా మాటలు? ఇవి వృధా మాటలు కావు. కావాలంటే మళ్ళీ చెప్తాను. నేను నుంచుంటాను. నీకు పాలిటిక్స్ గురించి ఏం తెలుసు? ఏమీ తెలియదు, అయినా నేర్చుకోవచ్చు. మైక్, ఐఎమ్ విత్ యూ. అర్థమైందయ్యా, నీ తమ్ముడని. మనం ఇరుక్కున్నామనుకో, ఆ తర్వాత నువ్వు ఉండవు, నేను ఉండను. ముందు మన ప్రాణాలు కాపాడుకోవాలి, ఆ తర్వాతే సొంతం బంధం అన్నీ. కాలికి పుండైందనుకో, వదిలేస్తే గ్యాంగ్రీన్ అవుతుంది. చూస్తూ ఊరుకోకూడదు, కోసేయాలి. లేదా
అది మనందరినీ తిని తృప్తిగా తెప్పుతుంది. అర్థమైందా? ఫినిష్ పెడతావా? రైల్ టికెట్లు తెచ్చావా? సోము దగ్గర ఉన్నాయి. పెడుతున్నావా తీస్తున్నావా? గుచ్చుకుంటూ జాగ్రత్త. ఇదేనికి? మన ఊరికి వెళ్తున్నాం కదా. ఇది గుణాకి తిరిగి ఇవ్వాలి. ఎందుకు ఈ దరిద్రాన్ని తిరిగి ఇవ్వడం? ఇవ్వు, సముద్రంలో పారేస్తాను. ఢిల్లీ ఆటో తీసుకురావడానికి వెళ్ళాడు. నువ్వు వాడితో స్టేషన్కి వెళ్ళావు. నేను గుణతో మాట్లాడితే నీకు అక్కడికి వస్తాను. వస్తావు కదా. ఒక చిన్న పని చెప్పి పూర్తి చేసుకురమ్మన్నాను. గందరగోళం చేసుకుని వచ్చావు. 3 గుళ్ళు 6 అడుగుల దూరం నుంచి అయినా ఆడు ఇంకా ప్రాణంతో బతుకున్నాడంటే అది ఆ దిక్కుమానుడు అదృష్టం. దాన్ని నన్నించమట. ఇప్పుడు నా ప్రాణాల మీద తీసుకొచ్చారు. అయితే ఏం చేయాలంటావు? ఇక్కడి నుంచి వెళ్ళు. ఎక్కడికి? ఎక్కడికైనా పో, తిరిగి రావద్దు. అక్కడ డబ్బులు పెట్టాను, వెళ్ళి తీసుకో. మేడంతో పాటు ఎక్కడికైనా పో. నువ్వు? నేనేదో ఒకటి చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఆ మైకిల్ వెనకాల స్టూడెంట్ సైన్యమే ఉంది. సిక్కుల్లో పడతావు, బలిపశువు అవుతావు. నా కళ్ళు ఎదుటే ఆడి చేతుల్లో పడి నువ్వు సావద్దు. కనబడకుండా పో. ఏంటి ఉన్నట్టు తమ్ముడు మీద ప్రేమ పొంకొచ్చింది? నేను ఇప్పుడు పోనంటే ఏం చేస్తావు? తెలివితో కోడ్లాగా మాట్లాడుకో. ఊరదిని పొరా తమ్ముడు అని చెప్పడానికి నడి సముద్రంలోకి తీసుకొచ్చావా, లేక తమ్ముడిని లేపడానికి తీసుకొచ్చావా? చెప్పుచ్చి కొడతా. నీ జేబులే ఉంది. తీ 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 వద్దు, 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 వద్దు. తమ్ముడిని సాగనంపడానికి తుపాకీతో వచ్చావా? నువ్వు తుపాకీ పట్టుకుని వచ్చావుగా. నాకు నీ గురించి తెలుసు. 8 ఏళ్ల వయసులోనే నేను నమ్మకూడదు అనుకున్నాను. ఏలూరు బస్ స్టాండ్లో నన్ను అనాథగా వదిలిపెట్టినప్పుడే నాకు నీ మీద నమ్మకం పోయింది. సంబా వద్దు, తుపాకీ తీసే. సంబా నా మాట విను, తుపాకీ తీసేసాయి. పెద్ద ఆయన పంపాడా? నా చేతికి పో. సాంబా నేను చెప్పేది విను. కొవ్వు రంకయ్య పంపాడా? ఎగతాడు కాదు సాంబా, నా మాట విను. డబ్బులు అక్కడ ఎందుకు వచ్చావు? నేను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వెనక నుంచి కలుద్దామనా? తుపాకీ తీసే. పెద్ద ఆయన పంపాడా? తీయమంటుంటే చెప్పు. లేదు. చెప్పు. లేదు. చెప్పు. అవునరా? సాంబశివుడు ఎవరమ్మా? మీ హస్బెండా? ఎక్కడైనా ఏంటమ్మా? ఎక్కడైనా అడుగుతున్నాను కదా. బాత్రూమ్ గిత్రూమ్ వెళ్ళారా? నాకే తెలిసి ఆయన ఎక్కడ ఉంటాడో. వేరే కంపార్ట్మెంట్లోనా, వేరే ఊళ్ళోనా, అన్నింట్లోనా, ముండింట్లోనా, మంత్రిట్లోనా, జైల్లోనా, హోటల్లోనా, బార్లోనా, ఎక్కడ ఉంటాడో నాకే తెలుసు. మీ అందరిది ఒకటే జాతి. ఈ లోకల్లో ఉన్న మగాళ్ళందరూ ఒట్టి వెధవలు. ఏంటమ్మా ఇది? సాంబశివుడు అనే పేరు చాట్లో ఉంది. ఆయన ఎక్కడమ్మా అని అడిగినందుకే నక్షంతలు. సారీ. టికెట్ తీసుకో. తప్పవయ్యా, దారి కట్టకి నిలబడి ప్రాణాలు తెస్తారు. ఈ టికెట్ ఏది? అయ్యా రారా గుణ, పని అయిపో.
సాంబా ఓడిపోడని ఎందుకో నా మనసు చెప్పింది. తొందరపడ్డాను. నా అన్నం చంపేలా చేశారే. పదేళ్లప్పుడే తండ్రిని కర్రతో కొట్టి చంపాను. నీ బాధ నాకు అర్థమైంది. నీకోసం నేనేం చేయాలి? గుణాకిచ్చిందంతా నువ్వు తీసుకో. అదెవడికి కావాలి? ఈ ఊళ్ళో 50 మంది గుణాలు ఉన్నారు, 100 మంది ఉన్నారు. నాకు అది అక్కర్లేదు. రేయ్, నువ్వు నాకన్నా నమ్మక ద్రోహివిరా. చేతిలో తుపాకీ ఉంచుకొని నాతో బేరమాడుతున్నావు, బెదిరిస్తున్నావా? నేను మీ అంత వాణ్ణి కావాలి. మీ డబ్బు, పవర్, పొజిషన్, పోస్ట్ అన్నీ కావాలి.